Welcome to Homemakers. Today's special chicken fry. First of all, chicken fry kosam half kg chicken డైరెక్ట్ గా వేసేసుకోవాలి అండ్ ఫ్లేమ్ కూడా హైలో పెట్టుకోవాలి. పసుపు, అండ్ ఉప్పు, కావలసిన ఉప్పు, కొంచెం ఆనియన్. దీనివల్ల పచ్చి వాసన పోతుందండి. 20 minutes ఇది సిమ్ లో కుక్ అవ్వాలి. తర్వాత దీన్ని ఆయిల్ లో ఫ్రై చేయాలి. 5 minutes చికెన్ ని ఇలా కలిపేసి ఇలా మూత వేసుకొని 15 minutes మగ్గనివ్వాలి. ఇలా చికెన్ 15 minutes తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా 1 teaspoon, అండ్ కారం, టమాటో మాత్రం మనం ఇలా చేసి వేస్తే టేస్ట్ వస్తుందని మా అత్త చెప్తుంది. నిజంగానే చాలా బాగుంటుంది. కట్ చేసి వేస్తే టేస్ట్ ఉండదు నిజంగానే. కొంచెం కరివేపాకు, ఇది కొబ్బరి బాదం పేస్ట్ తగినంత. ఇది కొంచెం డ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఇందులో వాటర్ డ్రై అయిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. దీని మీదే బాండులి, ఐరన్ బాండులి పెట్టుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఇలా ఐరన్ బాండులు హీట్ అయిన తర్వాత ఆయిల్, డీప్ ఫ్రై చేయట్లేదు, జాగ్రత్తగా చూడండి, ఓన్లీ ఫ్రై సరిపోతుంది. 4 teaspoons ఆయిల్. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్లో వేసుకొని ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. రెడ్ అయ్యేంత వరకు, రెడ్డిష్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఆపకూడదు. ఆపితే మాత్రం మాడిపోతుంది. ఇలా రెడ్డిష్ అయ్యే ముందు హోమ్మేడ్ గరం మసాలా ఇంట్లోనే తయారు చేశాను. దీని రెసిపీ కూడా ఫ్యూచర్లో వస్తుంది. ఇలా రెడ్డిష్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకున్నాం. వేడిగా చికెన్ ఫ్రై రెడీ. దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.